ఎండ తీవ్రతపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు, అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడి. కులగణనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, జనగణనలో కులాల లెక్కింపునకు గ్రీన్ సిగ్నల్. వర్చువల్కు మహానాడు కేడర్ రెడీ, పండుగ వాతావరణంలో నిర్వహిస్తామన్న గంటేడ శ్రీదేవి. భార్యపై భర్త పెట్రోల్ దాడి, విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్లో ఘటన. విశాఖపట్నం జిల్లా సింహాచలంలో విషాదం, ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న వివాహిత. ఏపీలో మరో 5 రోజుల తీవ్ర వడగాళ్లు, ప్రజల్ని అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ. నిర్మలా సీతారామన్తో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయాలని విజ్ఞప్తి. కేసీఆర్ గడియల పాలనను బద్దలు కొట్టింది మేమే, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడామన్న బండి సంజయ్. హైదరాబాద్ మీర్పేటలో దొంగల బీభత్సం, ఓ జ్యువెలరీ షాప్లో చోరీ చేసిన దొంగలు. సూర్యాపేటలో మైనర్ బాలికను వివాహం చేసుకున్న కానిస్టేబుల్, పలు సెక్షన్ల కింద అనిల్ కుమార్ గౌడ్పై కేసు నమోదు. ఇటలీ ప్రధాని జార్జియో మొలోనీకి మోదీ గిఫ్ట్, మెలోడీ చాక్లెట్ ఇచ్చిన భారత ప్రధానమంత్రి. ప్రధాని మోదీ దేశద్రోహి, రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు. తమిళనాడులో అవినీతిపై సీఎం విజయ్ సంచలన ప్రకటన, లంచం అడిగిన అధికారుల వివరాలు ఇస్తే 1,00,000 రివార్డ్. ముంబై నానావతి ఆసుపత్రిలో అమితాబ్ బచ్చన్, ఆందోళనలో బిగ్ బి అభిమానులు. చైనా పర్యటనలో పుతిన్, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ.